హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ ఇయర్ అయితే సంక్రాంతి పండుగను మా హోమ్ టౌన్లో మా పేరెంట్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. ఈసారి చాలామంది రిలేటివ్స్ని కూడా మీట్ అయ్యాము. చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడైతే మొదటి రోజు తెల్లారుజామున భోగి వేసుకున్నాము. ఈవినింగ్ అయితే మా పిల్లలకి భోగి పళ్ళు పోసుకొని చిన్న సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. ఇలా రిలేటివ్స్ అందరినీ మీట్ అయ్యాము. సో ఆ రోజే ఇంటి ముందు గొబ్బెమ్మను కూడా తీసుకొచ్చి తడుతూ ఉన్నారు. ఇక్కడ భోగి సెలబ్రేషన్స్ అయింది. నెక్స్ట్ పెద్ద పండుగ, పెద్దవాళ్ళని తాతల్ని మొక్కుంటాము. సో ఇక్కడైతే మా అమ్మమ్మ తాత, మా నానమ్మ తాతకైతే మా అమ్మ వాళ్ళు పూజ చేశారు. సో పెద్దవాళ్ళని మొక్కున్నాము. ఇక్కడైతే మార్నింగ్ అయితే ముగ్గు పెట్టుకుని మితి పైన కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, అవి కోసుకొచ్చి ఫొటోస్కి అయితే ఇక్కడ పెడుతున్నారు. సో ఇక్కడైతే వీళ్ళకి ఫ్లవర్స్ బొట్టు అవంతా పెట్టి ఇష్టమైన ఫుడ్ అయితే అమ్మమ్మ నానమ్మ వాళ్ళకి పెట్టి ఇక్కడైతే మొక్కున్నాము. తర్వాత కొంచెం ఫుడ్ అయితే తీసుకెళ్ళి మిద్ది పైన పెట్టేశాము వాళ్ళకి. తర్వాత మేమందరం కూడా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆఫ్టర్నూన్ తర్వాత కొంతమంది అయితే ఇంటి ముందు భిక్షకులు వచ్చి అడుగుతూ ఉన్నారు. ఆ రోజు మనం మోయిన్లు కూడా ఇస్తుంటాము. సో ఈరోజు ఏదైనా దానం చేసినా చాలా మంచిది. ఈ విధంగా పెద్దవాళ్ళని మొక్కునేసాము. సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ డే కనుమ రోజు మినప గారెలు తినడం ఒంటికి చాలా మంచిది అంటారు. సో కనుమ పండుగ రోజు కూడా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము. రిలేటివ్స్ని మీట్ అయ్యాము. సో ఆ రోజు పశువులను కూడా పూజ చేస్తుంటాము. నెక్స్ట్ డే ముక్కనుమ రోజు. ముక్కనుమ రోజు జర్నీ చేయకూడదు అంటారు. సో మా వదిన వాళ్ళు కూడా మీట్ అయ్యాము. వాళ్ళు కూడా యుఎస్ వెళ్తుంటే వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చాము చెన్నైకి వెళ్ళేసి. సో రిటర్న్ బ్యాక్లో కేకే స్ట్రీట్లో గణేష్ భవన్స్ టిఫిన్ సెంటర్ ఉంది. అక్కడైతే టిఫిన్ తిన్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా తిరుపతి వాళ్ళు చెన్నైకి వెళ్తే ఎయిర్పోర్ట్కి దగ్గర రిటర్న్ బ్యాక్లో ఈ ఫుడ్ సెంటర్ అయితే ఉంది. ఇక్కడికి వెళ్ళేసి చక్కగా టిఫిన్ అయితే చేసేయండి, చాలా బాగుంటుంది. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.